ఒక హాఫ్ అన్ అవర్ క్రితం మంచు మనోజ్ గారు పోలీస్ స్టేషన్ పిటిషన్ లాడ్ చేయడం. దాంట్లో ఏంటంటే నిన్న అతను ఇంట్లో ఉండగా ఉండగా 10 మంది అన్నోన్ పర్సన్స్ ఇంటికి వచ్చినారు. ఇంటికి వచ్చి అరెస్ట్ ఉన్నారు. నిన్న ఏంటని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్తే అటాక్ చేసే ప్రయత్నం చేశారు. తర్వాత నేను కూడా వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేశాను. వాళ్ళు పారిపోయారు. దాంట్లో భాగంగా నాకు కూడా దెబ్బలు తగిలింది. దాని తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళాను. తర్వాత సీసీటీవీ ఫుటేజ్ కూడా అంతా లేకుండా చేశారని చెప్పేసి దానిపైన కేసు రిజిస్టర్ చేసుకొని పేర్లు ఎవరి మెన్షన్ మోహన్ బాబు గారి పేరు, ఫ్యామిలీ మెంబర్స్ పేరు అది ఎందుకు అనేది ఎందుకు దాడి చేశారనేది నాకు తెలియదు. పిల్లలకు నా భార్యకు చెప్పారు. అది ఎందుకు అనేది ఇంట్లోకి వచ్చి దాడి చేశారా? ఇతను వెళ్తుండగా వాళ్ళు అటాక్ చేశారు. ఇంటి లోపలికి వచ్చారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? మోహన్ బాబు ఆ టైంలో ఉన్నాడు. పిటిషన్ లో అవన్నీ రాలేదు. ఇన్వెస్టిగేషన్ లో అంటే మీకు డయల్ 100 సమాచారం ఇచ్చారు. ఫస్ట్ అక్కడికి వెళ్ళారు. అప్పుడు ఉన్నప్పుడు మీ అక్కడ ఉన్నారు. నిన్న యాక్చువల్లీ డయల్ 100 వచ్చింది. కాల్ వచ్చినప్పుడు మా వెహికల్ రావడం జరిగింది. పోయినప్పుడు అక్కడ ఇష్యూ కూడా ఏం లేదు, ఎవరేం లేదు. దాని తర్వాత ఇదంతా జరిగింది. తీసుకొచ్చి ఇస్తానని చెప్పారు. అతను ఈ రోజు వచ్చి ఇచ్చింది. అంటే ఎవరు అంటే ఇంట్లో భారీ సెక్యూరిటీ ఉంది, అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, ఫెన్సింగ్ ఉంది, ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ఉంది. సార్ మీరు ఏమైనా సీసీ ఫుటేజ్ ఏమైనా కలెక్ట్ చేశారా? జరిగింది ఎప్పుడు జరిగింది? ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇవన్నీ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇవన్నీ ఇప్పుడు కలెక్ట్ చేస్తాము. ముందు ముందు ఇంకేమైనా అప్డేట్స్ ధ్వంసం చేసిరు, తీసేసిరు అంటారు. ఎవరిపైన అనుమానం వ్యక్తం చేశారు? అందులో ఉన్న ఆర్టిస్ట్ లేదని చెప్తున్నారు. ఏంటనేది కూడా ఈ రోజు బౌన్సర్లు మోహరించారు. అక్కడ ఏం లేదు, అసలు ఏం ఎవరు వాళ్ళే ఉన్నారు. ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు మనోజ్ గారు పిటిషన్ వచ్చి ఇస్తున్నారు. మెడికల్ రిపోర్ట్ ఏమైనా మీకు ఇచ్చారా? ఉదయం సార్ ఆయనకి ఆయన కుటుంబానికి పెడుతుంది అంటారు కదా, ఎవరితో స్పెసిఫిక్ మెన్షన్ చేయలేదు. ఇన్వెస్టిగేషన్ ఎవరెవరు గాయాలైనా సార్? ఎవరెవరు గాయాలు? ఒక్కరికే వాళ్ళ భార్య మీద దాడి జరిగింది అంటున్నారు. సార్ మీరు ఈ కంప్లైంట్ కాపీ తర్వాత మనోజ్ గారు రికార్డ్ చేస్తాం. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ప్రతిదీ కూడా మీరు ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు? సెక్షన్స్ ఇప్పుడే కదా సార్ సీన్ ఆఫ్ ఎఫెన్స్ లో మీరేమన్నా కలెక్ట్ చేశారా సార్? అంటే ప్రాథమికంగా మీరు కలెక్ట్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ లో ప్రతి విషయం కూడా తెలియపరుస్తుంది. దాడి జరిగిన తర్వాత మీరు అక్కడ ప్రాథమికంగా వెళ్ళినప్పుడు ఏమైనా కలెక్ట్ చేశారా సార్? నిన్న ఏం లేదండి. ఫోన్ చేసినా కూడా పోలీసులు రెస్పాండ్ కాలేదని లేదు. మా వెహికల్ పొద్దున మాట్లాడిండు రెస్పాండ్ కాలేదు. వెహికల్ పోయిందండి. అంటే అక్కడ దాడి చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు అని చెప్పేసి కంప్లైంట్ చేసినప్పుడు కూడా మాకు ప్రొటెక్షన్ ఇవ్వలేదు అనిపిస్తున్నాం. కంప్లైంట్ చేసినా కూడా ప్రొటెక్షన్ ఇవ్వలేదు. ఎవరు మాయం చేశారనేది ఏమైనా అనుమానం? అవన్నీ ఇన్వెస్టిగేషన్. ఆయన మన పేర్లు చెప్పాడు. వినయ్ మహేశ్వర్ వినయ్ పేరు ఏమైనా చెప్పాడా? విజయ్ రెడ్డి కిరణ్ వాళ్ళు ఏదో భయం చేశారు. చెప్పాడు. వాళ్ళకి చెప్పలేదు.